హాయ్ అండి, అందరికీ నమస్తే. అస్సలాం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా డేలో ఏమేమి ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇందులో హాఫ్ అయితే చిన్న పాపకి తినిపించేశాను. ఇక మా కోసం అయితే టిఫిన్లోకి పెసరగారలు అయితే చేద్దామని నేను వీటిని నైటే నానబెట్టేసుకున్నానండి. శుభ్రంగా కడిగి గాలించుకున్నాను. ఇక నేనైతే జల్లెడకైతే వేసేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు కూడా ఇలా వేసేసుకున్నాను. వేసుకొని మిక్సీ అయితే పట్టేశానండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిసేలా కలిపేసుకున్నానండి. పెసరగారలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టమండి. ఇక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఇక ఇలా ఒక్కొక్కటి అయితే పేపర్ మీద అయితే చేసేసుకొని ఇలా వేసేసుకున్నానండి. పెసరగారలు అయితే చాలా టేస్టీగా కుదిరాయండి. ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే తీసేసుకున్నాను. ఇక ప్లేట్లో అయితే మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చానండి. ఇక అందులో కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇక మేమైతే గారెలు అయితే తినేసామండి. చాలా చక్కగా కుదిరాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఇక మేమైతే తినేసాము. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఎగ్ టమాటా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇలా పోపులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి. మాకు తెలిసిన వాళ్ళైతే టమాటా తోట అయితే వేశారండి. దగ్గర టమాటాలు 5 కిలోల దాకా ఇచ్చేసారండి. ఇక నేనైతే టమాటా కర్రీ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. నేనైతే కళ్ళుప్పు యూస్ చేస్తానండి. చారు కూరల్లోకి కళ్ళుప్పు అయితేనే బాగుంటుందండి. కొంచెం పసుపు కూడా వేసుకొని టమాటాలను అయితే బాగా మగ్గించుకున్నానండి. ఇప్పుడైతే టమాటా రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి కదండి. అదే టమాటా పచ్చడి పెట్టే టైంకి అయితే రేట్లు మాత్రం మళ్ళీ పెరిగిపోతాయి. టమాటా ఎగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక నేనైతే వీటిని అయితే బాగా మెత్తగా మగ్గించుకున్నానండి మూత పెట్టేసి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో టమాటాలు. మేము ఉంటుందైతే పల్లెటూరులో అండి. ఇక అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి తెలిసిపోయిందండి. ఇక అన్నారు యూట్యూబ్ చేస్తుందంట, తను అయితే వీడియోలు పెడుతుందంట ఫోన్లలో, అది ఇది అని అనుకుంటున్నారండి. బట్ నేనైతే ఎవరిని ఏది లెక్క చేయనండి. నేనైతే ఏది తప్పు చేయట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే నా పని నేను చేసుకుంటున్నానండి. చక్కగా నా పిల్లలకి, నా హస్బెండ్కి వండి పెడుతున్నాను. అందులో తప్పేముంది చెప్పండి మీరే. జనరేషన్లు ఎంత చేంజ్ అయినా కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళు మాత్రం ఎప్పటికీ మారరు అనమాట. ఇక వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని మనం పట్టించుకుంటే మనతో అయితే పనులు అవ్వమండి. ఇక నేనైతే ఎవరు ఏమనుకున్నా కానీ నా పనులు నేను చేసుకుందామని చెప్పేసి నేనైతే యూట్యూబ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. నాకైతే 2 పిల్లలు ఉన్నారండి. ఏదో కొంచెం పిల్లలకి ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. పిల్లలు చిన్నపిల్లలైనా కూడా ఎంత కష్టమైనా పిల్లల కోసం అయితే నేనైతే ఇష్టంగానే చేస్తున్నానండి. మనం ఇష్టంగా కష్టపడితే సక్సెస్ అనేది మన దగ్గరికి కంపల్సరీగా వస్తుందండి. నేనైతే దీన్ని ఖచ్చితంగా నమ్ముతాను. ఇక అందుకనేసి నేనైతే ఇలా యూట్యూబ్ చేస్తున్నానండి. ఇక ఈవినింగ్ వచ్చేసి పాలైతే కాగబెడుతున్నానండి. 2 పిల్లలకైతే స్నానం చేయించిన తర్వాత అటుకులు అయితే ఉన్నాయండి. ఇక నేనైతే పటికి బెల్లం అయితే వేసేస్తున్నాను. పంచదార అయితే పిల్లలకి జలుబు చేస్తుందని. ఇక మా పాప అయితే నాకు ఎప్పుడు ఇస్తావు అని దగ్గరగా తిరుగుతుందండి. ఇక తనకైతే ఇలా గిన్నెలో అయితే పాలు పోసి కలిపేసి ఇచ్చేసానండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదో ఒకటి తినిపించడానికి ట్రై చేస్తానండి నేను ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం అనగా అన్నం తినేస్తారు. ఇక మధ్యలో ఏది తినరు కాబట్టి ఇక నేనైతే స్నానం చేయించిన తర్వాత తినిపిస్తాను. ఇక చిన్న పాపకైతే ఇలా అరటికాయలు అయితే తినిపించేశానండి. ఇక బట్టలన్నీ తీసుకొచ్చి శుభ్రంగా అయితే ఇలా మడత పెట్టేశానండి. ఇక ఇవైతే మా పెద్ద పాపవండి, తనవైతే ఇన్నర్స్ అండి ఇవన్నీ. ఇక నేనైతే ఇది మీషోలో నుంచి ఆర్డర్ పెట్టాను. నేనైతే మన వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది. ఇకైతే చిన్న పాపవి. ఇక ఇవైతే నావి మా హస్బెండ్ వండి. ఇకైతే ఇవి పిల్లలిద్దరివి నైట్ డ్రెస్సులు అండి. వాళ్ళకైతే మార్నింగ్ నుంచి 2-3 జతలు అయితే తీసేస్తారు. ఇక నేనైతే జ్యూస్ చేసుకుందామని చెప్పేసి కీరా, క్యారెట్ ఉంటే ఇక వీటిని అయితే శుభ్రంగా కట్ చేసుకున్నానండి. ఇక ఇదైతే తాటి బెల్లం అంటండి, మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇక నాకు ఒక్కదానికని చెప్పేసి నేనైతే కొంచెమే చేసుకున్నానండి. జ్యూస్ అనేది బాగా చిక్కగా చేసుకున్నాను, పలచగా చేయకుండా. ఇక నైట్ అనేది అన్నం కూడా వండేసానండి ఈ విధంగా. ఇక నైట్ కొంచెమే కూర ఉందని చెప్పేసి 2 పెద్ద బంగాళదుంపలు అయితే ఇంట్లో ఉన్నాయండి. సరే అని చెప్పేసి చేద్దామని ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకున్నానండి. వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకుంటున్నానండి నేనైతే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు మనం ఆడవాళ్ళకి పనేనండి.
ఇక మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో మనం ఊహించుకోలేము. ఇక లాస్ట్‌లో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని, కారం కూడా వేసుకొని ఇక నేనైతే దింపేసుకున్నానండి. నచ్చితే లైక్